హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హలో వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం క్రెడిట్ ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. దీనికి అనదర్ నేమ్ వచ్చి స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అంటారు, లేదా ఇన్వెంటరీస్, స్టాక్ ఐటమ్స్ ఎలా అయినా పిలుచుకోవచ్చు. అసలు ఈ స్టాక్ ఐటమ్స్ అంటే ఏంటి, ఈ స్టాక్ ఐటమ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది మీకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి ఇమేజెస్ చూడండి. చూడండి వ్యూయర్స్, ఇప్పటి వరకు మీరు చూసిన ఇవన్నీ స్టాక్ ఐటమ్స్ అండి. వీటిని స్టాక్ ఐటమ్స్ అని ఎలా చెప్తున్నానంటే, ఇది ఒకే రకమైన వస్తువు చాలా ఉన్నాయి అన్నమాట. అంటే మీరు చూస్తున్న ఈ మొబైల్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ కావచ్చు, వుడ్ మెటీరియల్స్ కావచ్చు, క్లాత్ మెటీరియల్ అయినా, స్టేషనరీ ఐటమ్స్ అయినా, జనరల్గా మనం ఇంట్లో వాడే ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా కావచ్చు. సింగిల్ ఐటమ్ ఉంటే అది స్టాక్ ఐటమ్ అంటారండి. ఇప్పుడు కామన్గా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, అంటే ఒకే రకమైన వస్తువు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, టాలీలో ప్రీవియస్ కాన్సెప్ట్‌లో మనం నేర్చుకున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్‌లో ట్రాన్సాక్షన్స్ అన్నీ వేరుగా ఉంటాయి. చూడండి వ్యూయర్స్, నేను ఒక పెన్ను పర్చేజ్ చేశానండి. దీని కాస్ట్ ఎంతంటే రూ. 10 అనమాట. ఓకేనా? నేను ఈ పెన్నుని సేల్ చేస్తున్నాను. ఎంతకి? రూ. 15కి లేదా రూ. 8కి. రూ. 15కి సేల్ చేశాననుకోండి, నాకు ప్రాఫిట్ వచ్చింది. రూ. 8కి అయితే లాస్ వచ్చింది. ఈ అకౌంట్స్ అనేది మనం ప్రీవియస్ కాన్సెప్ట్‌లో నేర్చుకున్నామండి. అంటే సింగిల్ ప్రోడక్ట్, అంటే కంప్యూటర్ అయినా, ప్రింటర్ అయినా, ఫర్నిచర్ అయినా మనం పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తా ఉంటాం. సేల్ చేసినా చేయకపోయినా అది మన ఇష్టం. ఓకేనండి? ఇప్పుడు చూడండి, నేను ఒక పెన్ ప్యాకెట్ కొన్నానండి. దీంట్లో మొత్తం 10 పెన్స్ ఉన్నాయి. ఈచ్ పెన్ కాస్ట్ వచ్చి రూ. 5 అనమాట. ఓకేనండి? ఒక్కో పెన్ కాస్ట్ వచ్చి రూ. 5. అంటే నేను మొత్తం ఎంత పడింది నాకు? రూ. 50 పడిందనమాట. అంటే నేను పర్చేజ్ చేసేటప్పుడు మొత్తం 10 పెన్స్ ఉన్నాయి. ఒక్కో కాస్ట్ వచ్చి రూ. 5, పెన్ కాస్ట్ వచ్చి రూ. 50. అంటే నేను పర్చేజ్ చేసే విధానం ఇలా ఉంది. ఇప్పుడు నేను సేల్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే, డైరెక్ట్‌గా 5 పెన్స్ అంటే మొత్తం 10 పెన్స్ ఉన్నాయి కదండీ! అందులో 5 పెన్స్ ఈచ్ పెన్ వచ్చి రూ. 10కి, 2 పెన్స్ వచ్చి ఈచ్ పెన్ వచ్చి రూ. 4కి, రిమైనింగ్ 3 పెన్స్ ఉన్నాయి కదండీ! అందులో 2 పెన్స్ ఈచ్ పెన్ వచ్చి రూ. 8కి. ఇలా ఈ విధంగా సేల్ చేశాను. అంటే మన ఇష్టం అనమాట. ఓకేనండి. నేను కొన్నది ఒక కాస్ట్‌కి, సేల్స్ అనేది ఈ విధంగా చేశాను. అండ్ ఇంకో ఐటెమ్ అనేది మిగిలిపోయిందండి. అంటే ఇంకో స్టాక్ ఐటెమ్ అనేది ఒకటి మిగిలిపోయింది. ఓకేనండి. అంటే ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటున్నారంటే, ఇప్పుడు ఈ టాపిక్‌లో మనం కొనే ఐటెమ్స్ అనేది స్టాక్ ఐటెమ్స్. అంటే ఈ విధంగా పర్చేజ్ చేస్తాం, ఈ విధంగా సేల్ చేస్తా ఉంటాం. అంటే ఇప్పుడు మీకేంది స్టాక్ ఐటెమ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది మీకు అర్థమైంది. ఓకేనా? కానీ ఈ అకౌంట్స్ అనేది ఏ విధంగా టాలీలో ఎంట్రీస్ చేస్తాం? అలా ఎంట్రీస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలానే సెట్టింగ్స్ ఉంటాయి. అలానే లెడ్జర్స్‌లో ఏమన్నా కొత్తగా ఏమన్నా యాడ్ చేయాలా? అలానే పోస్టింగ్ చేసేటప్పుడు, అంటే ఎంట్రీస్ చేసేటప్పుడు ఏమన్నా షార్ట్‌కట్ కీస్ వాడాలా? ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, మనం పెన్స్ కొన్నాం. మొత్తం ఎన్ని కొన్నామండి? 10 ఐటెమ్స్ కొన్నాం. ఓకేనా? ఇక్కడ మీకు కనపడేది పెన్స్. పెన్స్ అనేది ఏందండి? ఐటెమ్ నేము. మరి 10 అనేది ఐటెమ్ నంబర్స్, అంటే 10 పెన్స్ కొన్నాం. మరి ఇక్కడ ఈ ఐటెమ్స్ అనేది ఏందండి? యూనిట్స్ ఆఫ్ మెజర్‌మెంట్స్. అంటే మనం తీసుకున్న పెన్స్ యొక్క యూనిట్స్ అండి. ఓకేనా? అలానే ఇక్కడ ఐటెమ్ నేమ్ వచ్చి పెన్సే ఉంటాయా? అంటే పెన్సే పర్చేజ్ చేస్తామా? ఇంకా చాలా ఉంటాయి. ఇదిగోండి, కలర్ టీవీస్, మొబైల్స్, రైస్, ఆయిల్, ఈ విధంగా ఏవైనా మనం పర్చేజ్ చేయొచ్చు. అలానే ఐటెమ్స్ అనేది, అంటే ఐటెమ్ నంబర్స్ అనేది మనం 10 తీసుకుంటామా? ఎన్నైనా తీసుకోవచ్చు. 20 అయినా తీసుకోవచ్చు, 100 అయినా తీసుకోవచ్చు, 1000 అయినా తీసుకోవచ్చు. ఎన్నైనా పర్చేజ్ చేయొచ్చండి. అలానే ప్రతి ఐటెమ్‌కి దాని మెజర్‌మెంట్, అంటే దాని యూనిట్స్ అనేది ఐటెమ్సే ఉండిద్దా? ఉండదండి. సెట్స్ ఉండిద్ది, బ్యాగ్స్, పీసెస్ అని, కేజీస్ అని ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ అనుకోండి లీటర్స్‌లో ఉండిద్ది, లేదా బాటిల్స్‌లో ఉండిద్ది. షుగర్ అనుకోండి కేజీస్‌లో ఉంటాయి. మొబైల్స్ అనుకోండి సెట్స్‌లో ఉంటాయి. ఈ విధంగా. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ ప్రీవియస్ కాన్సెప్ట్‌లో ఒక ప్రాబ్లమ్, టాలీలో ఒక ప్రాబ్లమ్ చేయాలి అంటే
కంపెనీ క్రియేషన్ చేస్తాం, లెడ్జర్ క్రియేషన్ చేస్తాం అండ్ డైరెక్ట్గా ఓచరింగ్ పోస్టింగ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ టాపిక్లో కూడా మనం కామన్గానే కంపెనీ క్రియేషన్ చేస్తాం, లెడ్జర్ క్రియేషన్ చేస్తాం, ఓచరింగ్ కూడా చేస్తామండి. ఓకే, కానీ ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది ఏంటంటే చూడండి, కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. అంటే లెడ్జర్ క్రియేషన్ చేయకముందే మనం ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. అంటే అందులోకి ఎందుకు వెళ్తాము అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టాపిక్లో మనకి స్టాక్ ఐటమ్స్ అనేది వస్తుంది. ఓకేనండి, ఆ స్టాక్ని అంటే ఆ ఐటమ్ నేము, దాని యొక్క మెజర్మెంట్స్, దాని యొక్క యూనిట్స్ అనేది మనము ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో మెన్షన్ చేయాలండి. ఇలా మనం ఇన్వెంటరీ ఇన్ఫోలో మెన్షన్ చేసిన తర్వాతే లెడ్జర్ క్రియేషన్ చేయాలి. ఫైనల్గా పోస్టింగ్ అంటే ఎంట్రీస్ చేయాలి. ఓకేనా? ఇవి ఎలా చేయాలి ఏందనేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చెప్తానండి. ముందు బేసిక్గా చెప్తున్నాను. చూడండి, మనం జనరల్గా ఒక సింగిల్ ప్రోడక్ట్ని పేమెంట్ చేయాలనుకోండి, అంటే పర్చేజ్ చేయాలనుకోండి, పేమెంట్ F5లో వాడాం ఎంట్రీస్లో. అలానే సేల్స్ చేయాలనుకోండి F6లో వాడాం. కానీ ఈ టాపిక్లో మనకి పర్చేజెస్, సేల్స్ అనేవి వస్తాయి. అంటే మనం మల్టిపుల్ ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నాం కదండి, అప్పుడు మనం పర్చేజ్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే F9 అనే ఫంక్షన్కి వాడాలి. సేల్స్ చేయాలనుకోండి మల్టిపుల్ ఐటమ్స్, అప్పుడు మనం F8 అనే ఫంక్షన్కి వాడాలి. ఇవన్నీ ఎందులో? ఓచరింగ్లో, పోస్టింగ్లో. ఓకేనా? దీనికన్నా ముందు మనం లెడ్జర్స్లో ఇవన్నీ ఎంటర్ చేయాలి. అంటే పర్చేజెస్, లెడ్జర్ నేమ్ వచ్చి పర్చేజెస్, అండర్ అది దేని కింద వస్తుందంటే పర్చేజ్ అకౌంట్స్. అలానే సేల్స్, లెడ్జర్ నేమ్ ఇచ్చి అది అండర్ దేని కింద వస్తుందంటే సేల్స్ అకౌంట్స్. ఓకేనండి, ఈ విధంగా లెడ్జర్స్లో మెన్షన్ చేయాలి. దాని తర్వాతే ఫైనల్గా పోస్టింగ్ చేసి బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? మరి ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్లో టాలీలో అకౌంట్స్ ఎంట్రీస్ చేయాలి అంటే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి కదండి. అందుకని ఈ వీడియో కింద ఈ డిస్క్రిప్షన్లో ఈ ప్రాబ్లంకి సంబంధించిన లింక్ ఇచ్చాను. వెంటనే ఓపెన్ చేసి బుక్లో నోట్ చేసుకోండి. అలానే టాలీకి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా ఇచ్చానండి, చూడండి. ఓకే బిఎస్, ఇక్కడ మొత్తం వెబ్సైట్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనము బేసిక్ ఒక చిన్న ప్రాబ్లం అనేది చెప్పుకుందాము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది చాలా డెప్త్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం సింపుల్గా ఈ ఫస్ట్ ప్రాబ్లం మిస్టర్ ప్రవీణ్ అనే ప్రాబ్లం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి, ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ ప్రవీణ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. మిస్టర్ ప్రవీణ్ అనేవాడు ఓనర్ కాబట్టి అతని నేమ్ని కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దాం. కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలంటే మనం ప్రెస్ చేయాల్సింది Alt F1, అంటే కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలి కదండి. Alt F1, ఇక్కడ కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనము మిస్టర్ ప్రవీణ్, అడ్రస్ వచ్చి గుంటూరు, స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇలా పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి డైరెక్ట్గా కంపెనీ నేమ్ క్రియేట్ అవ్వాలంటే కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి? లెడ్జరా? కాదండి, దీనికన్నా ముందు ఇప్పుడు మనం చేసేది స్టాక్ ఐటమ్స్ కాబట్టి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. చూడండి, గేట్వే ఆఫ్ టాలీలో మనకి అకౌంట్స్ ఇన్ఫోలో మనకి లెడ్జర్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళకూడదు. దాని కింద ఆప్షన్ ఉంది చూడండి, ఇన్వెంటరీ ఇన్ఫో, అందులోకి వెళ్ళండి, సెలక్షన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో చూడండి అమ్మా, మీకు ఈ 5th స్టెప్లో చూడండి, పర్చేజెస్ కలర్ టీవీస్ 10 sets అన్నాను. ఓకేనండి, ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏముంది? కేజీసా, లీటర్సా, సెట్సా? సెట్స్ కదండి. సో ముందు మనము యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇవ్వాలి. ఇదిగోండి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, దాన్ని సెలక్షన్ చేయండి, క్రియేట్ కొట్టండి. ఇక్కడ సింబల్ కనబడుతుంది కదా, ఇందులో కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది కదండి, ఇందులో మీరు సెట్స్ అని టైప్ చేయండి. సెట్స్, ఎంటర్, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, మళ్ళీ ఎంటర్, మళ్ళీ ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్, మళ్ళీ ఎస్కేప్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఐటమ్స్ ఇవ్వాలి. వాల్యూతో సంబంధం లేదండి, నేను ముందే చెప్పాను. ఐటమ్ నేము, ఐటమ్ నెంబర్స్ అండ్ మెజర్మెంట్స్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఇప్పుడు ఐటమ్ నేము, నెంబర్స్ ఇవ్వాలంటే మనం వెళ్ళాల్సింది స్టాక్ ఐటమ్స్, ఇదిగోండి దీనిపైనే ఉంది, దానిలోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఉందా లేదా, అందులోకి వెళ్ళి క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి.
ఆల్ ఐటమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? కలర్ టీవీస్ కదండి, అది టైప్ చేయండి. కలర్ టీవీస్ ఎంటర్. ప్రైమరీ అంటే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లో ప్రైమరీ డిఫాల్ట్ గా అదొకటే ఉండిద్ది. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ ఏమొచ్చింది? సెట్స్ ఒక్కటే వచ్చింది. ఎందుకంటే మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది సెట్స్ ఒక్కటే ఇచ్చాం. అది సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం చూసుకున్నారనుకోండి, మీకు మెజర్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. అవి కూడా ఇచ్చినట్టయితే ఆ లిస్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యేది. ఇప్పుడు మనం ఇచ్చిన సెట్స్ ఒక్కటే కదా, సెట్స్ ని సెలక్షన్ చేయండి. ఎంటర్. ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అని వచ్చింది కదా, మళ్ళీ ఎంటర్. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి? లెడ్జర్. అంటే కంపెనీ క్రియేషన్ చేసాం, దాని తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి మనం తీసుకున్న ఐటమ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాము, ఐటమ్ నేమ్ ఇచ్చాము. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం లెడ్జర్లోకి వెళ్ళాలంటే అకౌంట్స్ ఇన్ఫో దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ లెడ్జర్స్ సెలక్షన్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఆల్ ఐటమ్స్ ఎంటర్. ఇక్కడ ప్రాబ్లంలో విన్న విధంగా లెడ్జర్ నేమ్స్ ఇవన్నీ చేద్దాం. చూడండి, ఫస్ట్ స్టెప్ మిస్టర్ ప్రవీణ్. ఎవరండి ఇతను? క్యాపిటల్ అకౌంట్, తెలిసిందే కదా. అండ్ నెక్స్ట్ స్టెప్ పవర్ బిల్ పెయిడ్. ఇదేంటండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ శాలరీ పెయిడ్. ఇదేంటండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ చూడండి, మనకి లెడ్జర్స్ లో కొత్తగా వచ్చే ఏందండి? పర్చేజెస్, సేల్స్. చెప్పానా లేదా? సో మనం ఏం చేయాలి? పర్చేజెస్ అని లెడ్జర్ నేమ్ ఇచ్చి, ఇది అండర్ దేని కింద తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్స్. ఇదిగోండి పర్చేజ్ అకౌంట్స్, దీన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్. అలానే సేల్స్ ఎంటర్. ఇదేందండి? సేల్స్ అకౌంట్స్. ఇదిగోండి, ఓకేనా. లెడ్జర్ నేమ్ వచ్చి పర్చేజ్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్. ఇంకేమైనా ఉన్నాయండి? మొత్తం 6 స్టెప్సే కదా, కంప్లీట్ అయింది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, అగైన్ ఎంటర్. ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఓచరింగ్. ట్రాన్సాక్షన్లో అకౌంటింగ్ ఓచర్స్ ఎంటర్. ఇక్కడ మనం ప్రాబ్లంలో ఉన్న విధంగా మనం డైరెక్ట్గా వాల్యూతో సహా ఎంట్రీస్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ మిస్టర్ ప్రవీణ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. మిస్టర్ ప్రవీణ్ అనే పర్సన్ బిజినెస్ లోకి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మనీ తీసుకొస్తున్నాడు కాబట్టి ఇది రిసిప్ట్ కి షార్ట్ కట్ ఏందండి? F6. ఎంటర్. క్యాష్ రూపంలోనే కదా. ఎవరండి? మిస్టర్ ప్రవీణ్. ఎంత అండి? 3 lakhs. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్. ఇది పేమెంట్ F5. క్యాష్ రూపంలోనే కదా, బ్యాంక్స్ ఏం లేవు కదా ఇక్కడ. ఎంటర్. పవర్ బిల్ పెయిడ్ ఎంత అండి? 1200. అండ్ నెక్స్ట్ శాలరీ పెయిడ్, పేమెంట్ ఆల్రెడీ పేమెంట్ లోనే ఉంది. శాలరీ పెయిడ్ ఎంత అండి? 15,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాడు, ఇది F6. రిసిప్ట్ క్యాష్ రూపంలోనే కదా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇవన్నీ ఆల్రెడీ మనం చూసిన స్టెప్సే. 22,000 ఎంతండి? 22,000. అండ్ నెక్స్ట్ ఈ టాపిక్ లో మెయిన్ స్టెప్స్ వచ్చినాయి చూడండి. పర్చేజెస్, కలర్ టీవీస్ 10 sets కొన్నాం, ఓకేనండి. కలర్ టీవీస్ ఐటమ్ నేమ్ అండ్ ఎన్ని సెట్స్ కొన్నాం నెంబర్స్, ఇవన్నీ ఆల్రెడీ ఇన్వెంటరీ ఇన్ఫోలో ఇచ్చేసాం మనం, ఓకేనండి, మెజర్మెంట్ తో సహా. ఇప్పుడు పర్చేజెస్, ఓకేనండి, ఇది మన సింగిల్ ఐటమ్ కాదండి, స్టాక్ ఐటమ్స్ కాబట్టి మనం యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ కి F9. చూడండి, ఎప్పుడైతే మనం F9 ప్రెస్ చేసామో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది చూడండి, పర్చేజెస్, ఓకేనండి. అదే ఇప్పుడు మీరు F8 ప్రెస్ చేయండి, చూడండి ఇక్కడ సేల్స్ అని చూపిస్తుంది, ఓకేనండి. అంటే పర్చేజెస్ ఏమో F9 అండ్ సేల్స్ కి F8 ఈ విధంగా వాడతారు. ఇప్పుడు మనం ప్రాబ్లంలో విన్న విధంగా ఏవైతే పర్చేజ్ చేసామో అవన్నీ ఎంట్రీస్ చేద్దామండి. చూడండి, పర్చేజ్ కలర్ టీవీస్ 10 sets ఇవన్నీ ఆల్రెడీ మనం ఇన్వెంటరీ ఇన్ఫోలో ఇచ్చామండి. ఇప్పుడు వాల్యూతో సహా ఇచ్చేద్దాం. ఇప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, క్యాష్ రూపంలోనే కదా. ఎంటర్. ఇక్కడ మనకి పర్చేజెస్ లెడ్జర్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో పర్చేజెస్ ఉందండి, దాన్ని ఇక్కడ ఇవ్వండి. డిఫాల్ట్ గా అది ఒకటే ఉంది కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా తీసేసుకునిద్ది. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఐటమ్,
క్వాంటిటీ, రేటు ఇవన్నీ మనం 1 బై 1 టైప్ చేసుకుంటూ రావాలి. ఏమిచ్చామండి కలర్ టీవీస్ కదా, మనకి ఐటమ్ నేమ్ వచ్చి స్పేస్ బార్ కొట్టండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇన్వెంటరీ ఇన్ఫోలో డిఫాల్ట్ గా ఉండిద్ది. సెలక్షన్ చేయండి కలర్ టీవీస్. ఎన్ని పర్చేజ్ చేసామండి 10. ఆ వాల్యూ అనేది ఎక్కడ ఇవ్వండి, ఎంటర్. చూడండి ఆటోమేటిక్ గా సెట్స్ అనేది తీసేసుకుంది, ఎందుకంటే మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ లో ఇచ్చేసాం కాబట్టి. ఇప్పుడు ఈచ్ వన్ కాస్ట్ అనేది అక్కడ ఇవ్వాలి, ఎంత 9000. ఎంటర్. చూడండి ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ చేసేసుకుంది. 10 సెట్స్ 9000 కాడికి 90,000. ఎంటర్. ఇంకేమైనా పర్చేజ్ చేసామా, చేయలేదు కదా. ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఎంటర్. ఈ విధంగా పర్చేజ్ చేశారు. ఇప్పుడు సేల్స్ చేయాలి. సేల్స్ చేయాలంటే షార్ట్ కట్ F8. ఇప్పుడు కూడా ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ ఎంటర్. ఎంటర్. ఈ ఆప్షన్స్ మొత్తం ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ ముందు మనకి ట్యాక్సెస్ రూపంలో వస్తాయండి. ఇక్కడ కూడా సేల్స్ లెడ్జర్ అనేది సేల్స్ ఇచ్చేసేయండి. పర్చేజ్ లెడ్జర్స్ లో పర్చేజెస్, సేల్స్ లెడ్జర్స్ లో సేల్స్, ఈ విధంగా ఇచ్చేసి నేమ్ ఆఫ్ ది ఐటమ్స్ అంటే ఇక్కడ మనం ఎలా అయితే సేల్స్ చేసామో ఆ విధంగా ఇవ్వాలండి. ఫస్ట్ కలర్ టీవీస్ 5 సెట్స్. కలర్ టీవీస్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంత, 5 సెట్స్. ఎంతకండి, ఈచ్ వన్ 15,000. ఈ విధంగా ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఎంటర్. మళ్ళీ కలర్ టీవీస్ ఎన్ని సెట్స్ అండి, 3 సెట్స్. ఎంటర్. ఎంత అండి, 7,500. అగైన్ ఎంటర్. మళ్ళీ కలర్ టీవీస్ 2 సెట్స్. ఎంతకండి, 12,000కి. ఓకేనా. ఇదిగో చూడండి ఈ విధంగా మనం వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఓకేనండి. స్టెప్ బై స్టెప్ అంటే మీకు ప్రాబ్లంలో ఎలా అయితే ఇచ్చానో ఆ విధంగా అకౌంట్స్లో ఎంట్రీ చేసి ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ఆర్ను ఎంటర్. ఓకేనండి. ఈ విధంగా పర్చేజ్ చేసేటప్పుడు F9లో, సేల్స్ చేసేటప్పుడు F8లో ఈ విధంగా చేసి, ఇప్పుడు ఏమైనా ఉన్నాయా అకౌంట్స్, ఇంకా లేవు కదా, ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. డైరెక్ట్గా బి ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చింది కాబట్టి వాల్యూ మనకు వచ్చింది ఏంటంటే ప్రాఫిట్ మొత్తం 82,300 వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. ఓకేనా. ఈ విధంగా బేసిక్గా టాలీలో ఈ స్టాక్ ఐటమ్స్ అనేది ఈ విధంగా ఎంట్రీస్ చేస్తామండి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్లో సెకండ్ ప్రాబ్లం ఉందో చూసారు కదా, చాలా డెప్త్గా ఉంది, దాని గురించి చెప్పుకుందామండి. వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.